యేసయ్యకు మొరపెట్టడం నేర్చుకోండి. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి ప్రార్థించండి. ఈరోజు నేను అంటాను, గత నెలలుగా నీ కుటుంబం పడుతున్న సమస్యను బట్టి, నీ పిల్లల విషయంలో పడుతున్న ఆవేదనను బట్టి దేవుని బలిపీఠం మీద పడి ఏనాడైనా మొరపెట్టావా? దావీదు అంటున్నాడు, నా ప్రాణం తల్లడిల్లిందయ్యా, చూసిన విపత్తును బట్టి నా ప్రాణం తల్లడిల్లింది, నా కుటుంబంలో జరుగుతున్న సంఘటనలను బట్టి నా ప్రాణం తల్లడిల్లింది. ఈ మాటలను బట్టి, ఈ అవమానాలను బట్టి, ఈ కష్టాలను బట్టి నా ప్రాణం తల్లడిల్లింది నాయన. అప్పుడు నేనేం చేశాను తెలుసా? యెహోవా తట్టుకు తిరిగి నేను మొరపెట్టలేను. అప్పుడు నాకు ఆయన పరిష్కారం చేశాను. మరి ఈరోజు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలను బట్టి మీ ప్రాణం తల్లడిల్లిపోతా ఉంటాం. మరి ఈనాడైనా ప్రార్థన చేశారా? అయ్యా, ఇదిగో నేను పెంచుకున్నాడయ్యా, నా కడుపును పుట్టినాడు, నా మీద కత్తెత్తాడు, నా ప్రాణం ఎంతగానో తల్లడిల్లిపోతుందయ్యా. నువ్వు చేయవలసిందేంటి? ప్రార్థన. అయ్యా, తాగుబోతైన నా భర్త ఎన్ని సంవత్సరాలు చూసినా మారట్లేదయ్యా. ప్రతిరోజు ఇంట్లో సమస్యలే, ప్రతిరోజు సాయంత్రం అవుతుందంటే కలవరాలే, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది నాయన. అయ్యా, ఎన్ని తెచ్చిపెట్టినా కానీ, ఎంత చూసినా కానీ, ఎన్ని కూడబెట్టినా కానీ అయ్యా, నా కడుపును పుట్టిన పిల్లలు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. ఆ సంఘటనలన్నీ చూసి నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. వీటన్నిటిని బట్టి ఒక మూల కూర్చొని ఆలోచించడం కాదు, తడిగుద్ద నెత్తిన మీద వేసుకొని కూర్చోవడం కాదు. చాలా మంది నా మూల కూర్చొని ఏంట్రా అట్లా కూర్చున్నావు, ఇట్లా కూర్చున్నావు ఏంట్రా అంటే, మా ఇంట్లో సమస్యలు నీకు ఏం చెప్పను, మా ఇంట్లో బాధలు నీకు ఏం చెప్పను అంటే. ఈరోజు నేను అంటాను, నీ సమస్య ఏదైనా, నీ ప్రాణము తల్లడిల్లిపోతే నువ్వు చేయవలసింది ఏంటంటే మొరపెట్టడం, దేవుని దగ్గర ప్రార్థించడం మనం నేర్చుకోవాలి.